భరతుని శపథము. భరతుడు తాతగారి ఇంటి నుండి వచ్చి తల్లిని కలుసుకోవాలని ఆవిడ భవనానికి వెళ్ళాడు. కైక తాతగారి కుశలమా అని సావధానంగా అడిగింది. తరువాత తన తండ్రి గారి గురించి అడుగగా చాలా ఉదాసీనంగా తండ్రి మరణం గురించి చెప్పింది. రామ వినియోగ భారాన్ని భరించలేక నారచీరలతో 14 సంవత్సరాల అరణ్యవాసం చేయడానికి వెళ్ళిన రాముని తలుచుకుంటూ నీ తండ్రి మరణించాడు అని కైక చెప్పింది. పరమ దారుణమైన 2 సంఘటనలు తనకు ఆపదలు కల్పించిన తల్లిని చూచి దుఃఖావేశంతో తల్లితో దుఃఖం మీద దుఃఖం కల్పించావు, గుండె మీద కారం చల్లినట్లుంది నీ పని. మహారాజుని చంపావు, రామచంద్రుని అరణ్యవాసానికి పంపావు, రఘువంశానికి కాళరాత్రి వలె దాపురించావు. రామచంద్రుని మీద నాకు ఎట్టి భక్తి ఉన్నదో రాజ్య లుబ్ధురాలవైన నీకు ఆ విషయం తెలియదు కదా. వృషభం మోయగల బరువును లేగదూడ మోయగలదా. నీవు పాపాత్మురాలివి. నేను ఏ యోగం చేతనైనను రాజ్యభారం వహించుటకు శక్తి సంపాదించినా కలిగినా నీకు సంతోషంగా ఈ పని చేయను. నీ పుత్ర వ్యామోహం చెల్లదు కనుక నీ కోరిక ఎప్పుడూ తీరదు. నిన్ను శిక్షించవచ్చును కూడాను, కానీ ఎల్లప్పుడూ నా ప్రభువైన రామచంద్రమూర్తికి నీ యందు మాతృభావం ఉండుట వలన నిన్ను శిక్షించో రాముడు నన్ను అనుగ్రహించడు, అందువలన ఆగవలసి వచ్చింది అని భరతుడు చెప్పి తనకు ఎటువంటి పాపం వస్తుందో ఆ పాపాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఈ రకంగా వాల్మీకి ఎలా ఉండాలి అనేది చెప్పాడు. సత్పాత్రులకు ఇవస్తానన్న ధనమును ఇవ్వక మానిన వారికి, వేదధర్మ విరుద్ధములైన సంప్రదాయములను అనుసరించిన వారికి, భార్యాపుత్ర పరివారంతో కూడి ఉండి వారికి మృష్టాన్నం పెట్టక తన పొట్టకే పెట్టేవారికి, రాజస్త్రీ బాల వృద్ధులను వధించిన వారికి, నమ్మిన బంటును వదిలిన వారికి, మద్యపానము జోదము స్త్రీమోహము కలవానికి, యుద్ధరంగమందు వెన్నిచ్చి పారిన వారికి ఎటువంటి పాపం కలుగుతుందో నాకు అటువంటి పాపం కలుగుతుందని ఇంకా అనేక విధాలైన శపథాలు చేశాడు. ఇదంతా కూడా రామాయణంలో ఉంది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.